అందరికీ నమస్కారం. మనం క్రితం వీడియోలో పార్లమెంటరీ పరిభాషిక పదాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా పార్లమెంటరీ పరిభాషిక పదాలను మరొక వీడియోలో నేర్చుకుందామని అక్కడే మీకు చెప్పడం జరిగింది. అదే రకంగా పార్లమెంటరీ పరిభాషిక పదాలను చూడటానికంటే ముందుగా మిగిలిన పరిభాషిక పదాలను చూడటానికి ఆర్థిక బిల్లులో ఉన్నటువంటి బడ్జెట్ బిల్లును ఎట్లా ప్రిపేర్ చేస్తారనేటువంటి విషయాల కంటే ముందుగా మనం పార్లమెంట్ అధికారాల విధులను డిస్కస్ చేద్దాం. పార్లమెంట్ అధికారాల విధుల తర్వాత మనం అనుకున్నట్టుగా మిగతా పరిభాషిక పదాల గురించి అధ్యయనం చేద్దాం. అయితే మనకి ఇక్కడ మరి భారత పార్లమెంటుకు ఉన్న అధికారాలు విధులు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే అసలు భారత సార్వభౌమాధికారాన్ని భారత పార్లమెంటే ప్రతీక. భారతదేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీకే భారత పార్లమెంటుగా చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు ఉన్నటువంటి భారతీయ ఓటర్లందరూ కలిసి లోకసభ సభ్యులను ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. వీరు దేశ ప్రజల యొక్క ప్రతినిధులుగా, దేశ ప్రజల యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీకగా భారత పార్లమెంట్ అని చెప్పుకుంటాం మనం. సో అందుకని భారత పార్లమెంట్ మరి విస్తృతమైన అధికారాలను కలిగి ఉంటుంది. భారత పార్లమెంట్ లోకసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పడుతుంది. మెజార్టీ స్థానాలు సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రధానమంత్రి, మంత్రిమండలి వాళ్ళే కదా దేశాన్ని నడిపించేవాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు వాళ్ళే కదా. మరి పార్లమెంట్ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది కదా. సో ఈ రకంగా మనం చూసినట్లయితే, ఈ రకంగా మనం అధ్యయనం చేసినట్లయితే భారత పార్లమెంటుకు విస్తృత అధికారాలు ఉన్నాయి. ఏమయ్యా అధికారాలు అంటే శాసన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారాలు, రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు, ఎన్నిక అధికారాలు, ఇట్లా భారత పార్లమెంట్ అధికారాలను మనం ఆరు రకాలుగా ఇక్కడ ఈ స్లైడ్ ద్వారా విభజించాం. అసలు పార్లమెంట్ ఏం చేస్తుంది? పార్లమెంట్ ఏమన్నాం? శాసన వ్యవస్థ. ఒక ప్రభుత్వంలో ఉండే 3 అంగాలలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. న్యాయశాఖ అంటే కోర్టులు, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే కోర్టులు. న్యాయాన్ని పరిరక్షిస్తుంది, వివాదాలను పరిష్కారం ఇస్తుంది, సంఘర్షణలు ఏర్పడితే తీర్పులను చెబుతుంది. ఇది కోర్టులు చేసే పని. మరి శాసన వ్యవస్థ ఏం చేస్తుందయ్యా? శాసనాలను తయారు చేస్తుంది, చట్టాలను రూపొందిస్తుంది. మరి కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుంది? శాసన శాఖ చేసినటువంటి చట్టాలను, శాసనశాఖ చేసినటువంటి విధి విధానాలను అమలు చేస్తుంది, అమలు పరుస్తుంది. అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థల్లో ఈ 3 అంగాలలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. మనం తెలుసుకున్నాం ఏ విధంగా అవినాభావ సంబంధం కలిసి ఉంటాయి అనేటువంటి విషయంలో. శాసనశాఖ నుండే కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. దేని నుంచి ఏర్పడుతుందండి? శాసనశాఖ నుండే కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. లోకసభలో మెజార్టీ స్థానాలను సాధించిన రాజకీయ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రిగా, ఆ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు మంత్రులుగా ఉండి ప్రభుత్వాన్ని నడుపుతారు. అదే ప్రభుత్వాన్ని నడిపేదే కార్యనిర్వాహక వర్గం, మంత్రిమండలి కార్యనిర్వాహక వర్గం. సో ఈ మంత్రిమండలి ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఏ విధంగా నడిపిస్తుంది? పార్లమెంట్ చేసిన చట్టాల ప్రకారంగా నడిపిస్తుంది. సో ఇట్లా ఈ 3 శాఖలు. మరి శాసన అధికారాలు ఏమున్నాయి? మనం శాసన అధికారాలు చూసినట్లయితే మనం ప్రారంభం నుంచి కొన్ని 1909, 1935 చట్టాలు, తర్వాత మనం రాబోయే లెసన్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలను చూస్తాం. భారత ప్రభుత్వ రాజకీయాలు అనేటువంటి పాఠ్యభాగం నుంచి మనం భారత ప్రభుత్వం రాజకీయాలు అనేటువంటి అంశాన్ని చదువుకుంటాం. దాంట్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలను చదువుకుంటాం. అయితే ఇక్కడ మనం పార్లమెంట్లో శాసనాధికారాలు వచ్చినాయి కనుక ఇక్కడ కూడా మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోని శాసన సంబంధాలను చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భారత రాజ్యాంగంలో ప్రభుత్వ విధి విధానాలను, ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలను 3 జాబితాల కింద విడగొట్టారు. 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాల్లో పేర్కొనబడిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని అవశిష్ట అధికారాలు, ఇక్కడ రెసిడ్యూయరీ పవర్స్ ఇంగ్లీష్ లో అంటున్నాం, అవశిష్ట అధికారాలుగా పిలుస్తారు. అంటే భారత పార్లమెంటు వేటిపైన చట్టాలు చేస్తుంది, వేటిపైన శాసనాలు చేస్తుంది సార్ అంటే కేంద్ర జాబితాలోని 99 అంశాలపైన,
ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపైన చట్టాలను రూపొందించే అంతిమ అధికారం భారత పార్లమెంటుకే ఉంది. బిల్లులను రూపొందించి రాష్ట్రపతి, అంటే పార్లమెంట్ అంటే రాష్ట్రపతి అంతర్భాగం అని చెప్పుకున్నాం. అంటే చట్టాలను రూపొందించే అంతిమ అధికారం ఎవరికి ఉందా ఈ దేశంలో అంటే భారత పార్లమెంటుకే ఉన్నది, మరొకరికి లేదు. ఎస్, అబ్సల్యూట్లీ 100% కరెక్ట్ కదా. కేంద్ర జాబితాలోని 99 అంశాలపైన రాష్ట్ర జాబితాలోని ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపైన ఎందులో పేర్కొనబడని కొత్తగా ఉద్భవించేటువంటి అంశాలు అయినటువంటి అవశిష్ట అంశాలపైన చట్టాలను శాసనాలను రూపొందించే పూర్తి అధికారం భారత పార్లమెంటుకే ఉన్నది. ఎస్, ఇంకా ఏం చేస్తుంది సార్, రాష్ట్ర జాబితాలోని 66 అంశాలపైన కూడా అవసరమైనప్పుడు, అది 66కి వెళ్ళి 59 అంశాలు చేసినట్టున్నారు, అవసరమైనప్పుడు భారత పార్లమెంటే చట్టాలు చేస్తుంది. సార్ అట్లెట్లా సార్? ఎస్, మీకు చెప్పాను, నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు యావత్ పరిపాలన కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతుంది. అప్పుడు ఆ రాష్ట్రాలకు కావలసినటువంటి చట్టాలు, శాసనాలు, రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పూర్తి ఆజమాయిషి భారత పార్లమెంట్కే ఉంటుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, విదేశీ ఒప్పందాలు అమలు చేయాల్సి వచ్చినప్పుడు, విదేశీ ఒప్పందాలు అమలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా చేస్తుంది. నెంబర్ 3, ఒకటికి పైబడిన రాష్ట్రాలు ఏదైనా ఉమ్మడి, మా రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి చట్టం చేయమని కోరినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేస్తుంది. లేదా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కేంద్ర జాబితాలో ఉంది, రైలు వేయాలి, రైల్ లైన్, కొత్త రైల్ లైన్ వేయాలి, భూసేకరణ కావాలి కదా, మరి భూమి ఎవరు ఇవ్వాలి? భూమి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా రాష్ట్రం భూసేకరణ చేసి ఆ రైల్వే లైన్ కొరకు ఏర్పాటు చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, తప్పదు. అల్టిమేట్ గా మనం చదువుకున్నప్పుడే, మనం చెప్పుకున్నాం, పార్లమెంటరీ సిస్టంలో ఇండియన్ గవర్నమెంట్ ఏకకేంద్ర లక్షణాలు కలిగిన సమాఖ్య వ్యవస్థ అని చెప్పుకున్నాం. అందుకనే కేంద్రం ఆజమాయిషి ఎక్కువగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ అధికారాలే ఎక్కువగా ఉంటాయి అనేటువంటి మనం విషయాల్ని ఇక్కడ గమనించాలి. ఈ సందర్భాల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్రమే చట్టం చేస్తుంది. అంతేకాదు, జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, అంతర్జాతీయ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, రాజ్యసభ కోరితే, రాష్ట్రాలు కోరితే రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్రం ఖచ్చితంగా చట్టాలు చేస్తుందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా అంతేకాకుండా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం, రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని చేసే అధికారం, పౌరసత్వాన్ని పునర్నిర్వచించే అధికారం, లోకసభ కాలపరిమితిని పెంచే అధికారం, లోకసభ కాలపరిమితిని తగ్గించే అధికారం, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో కొత్త సర్వీసెస్ ఏర్పాటు చేసే అధికారం, విధానమండలి ఏర్పాటు లేదా విధానమండలి రద్దు, ఆర్థిక సంఘం వ్యవహారాలు, ఇటువంటి అంశాలపైన చట్టాలు చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉన్నది. ఇవి భారత పార్లమెంటుకు ఉన్నటువంటి శాసన అధికారాల కింద మీరు గమనించాలి. ఇకపోతే ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వహణ అధికారాలు ఏముంటాయి సార్? అసలు పార్లమెంటు శాసన శాఖ, ఇది శాసనాలను చేస్తుంది. మరి దీనికి ఉన్న కార్యనిర్వహణ అధికారాలు ఏం సరే? 100% కార్యనిర్వహణ అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం భారతదేశంలో ప్రభుత్వం కార్యనిర్వాహక వ్యవస్థ ఉందో, ప్రధానమంత్రి, మంత్రిమండలి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎందులో సభ్యులై ఉండాలి? ఉపరాష్ట్రపతి కాదు, రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఎందులో సభ్యులై ఉండాలి? ఐదర్ లోక్సభ, రాజ్యసభ, భారత పార్లమెంటులో సభ్యులై ఉండి తీరాల్సిందే. భారత పార్లమెంటులో సభ్యులు కాకపోతే వారి పదవి 6 మాసాల్లోపు పోతుంది. అంటే మంత్రిమండలి కార్యనిర్వాహక వ్యవస్థ షుడ్ బి ఎ మెంబర్ ఇన్ ద పార్లమెంట్. నెంబర్ 1. నెంబర్ 2, కార్యనిర్వాహక శాఖ అతిగా చేస్తే ఆ కార్యనిర్వాహక వ్యవస్థను దించివేసే అధికారం భారత పార్లమెంటుకే ఉన్నది. లోకసభలో మెజార్టీ సభ్యుల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా లోకసభ ప్రభుత్వం పైన ఆజమాయిషిని కలిగి ఉంటుంది, ప్రభుత్వం పైన తన పెత్తనాన్ని కొనసాగిస్తుంది, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కడ్బంధన చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే భారత ప్రథమ పౌరుడు భారత పార్లమెంటులో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా ప్రధానమంత్రి మంత్రిమండలి సమిష్టి బాధ్యతా సూత్రం పైన పనిచేస్తారు, వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు, సమిష్టిగా బాధ్యత వహిస్తారు. పార్లమెంటు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్తారు, లిఖితపూర్వకంగా సమాధానం చెప్తారు. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులను వెల్కమ్ చేస్తారు, వారి యొక్క క్వశ్చన్స్ ని వెల్కమ్ చేస్తారు. మరి మెజారిటీ సభ్యుల విశ్వాసం కోల్పోతే ఆ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేస్తుంది, తప్పించుకోవడానికి వీలు లేదు. సో ఆ రకంగా పార్లమెంటు కార్యనిర్వాహక వ్యవస్థ పైన తన ఆజమాయిషిని, తన పెత్తనాన్ని, తన యొక్క కంటిన్యూషన్ ను కొనసాగిస్తుందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే, దాంట్లో వేరే సందర్భమే లేదు. ఇకపోతే ఫైనాన్షియల్ పవర్స్. లోకసభ has passed by the budget. Parliament can impose the taxes, change the taxes, reduce the taxes and withdraw the taxes. To examine the report of Public Accounts Committee, Estimates Committee and etc. ఇక్కడ చెప్పుకున్నాం. ఇంతకుముందే మీకు ఆర్థిక బిల్లు విషయంలో ఇంతకుముందు క్లాస్లో చెప్పుకొచ్చాను. లోకసభ ఆర్థిక బిల్లులను పాస్ చేస్తుంది. లోకసభ అనుమతి లేకుండా ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అంటే పార్లమెంట్, భారత పార్లమెంట్ అనుమతి లేకుండా రూపాయి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఓటాన్ అకౌంట్ ద్వారా కానీ లేదా ఫుల్ టైం బడ్జెట్ ను ఏర్పాటు చేసి అది రాష్ట్రపతి గారి అనుమతి తర్వాత లోకసభలో ప్రవేశపెట్టి, లోకసభ అనుమతి తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టి 14 రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత రాజ్యసభ ఆమోదించకపోయినా ఆమోదించినట్టుగానే అంగీకరిస్తూ బడ్జెట్ను కానీ, ద్రవ్య వినిమయ బిల్లును కానీ, ద్రవ్యకోత బిల్లును కానీ, ద్రవ్య బిల్లులు, ద్రవ్య సంబంధమైన ఏ బిల్లులు కానీ, పార్లమెంటు సభ్యుల జీతభత్యాల విషయంలో కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల జీతభత్యాల విషయంలో కానీ లోకసభ తుది నిర్ణయం తీసుకుంటుంది, పార్లమెంటు తుది నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇంకా పోతే ఇంకేమున్నది సార్? కొత్త పన్నులు వేయాలన్నా, పాత పన్నులు రద్దు చేయాలన్నా, పన్నులను పునఃసమీక్షించాలన్నా, పన్నుల్లో మార్పులు చేర్పులు చేయాలన్నా, పెట్రోల్ పైన పన్ను, డైరెక్ట్ పన్ను, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, గూడ్స్ పైన పన్నులు, విదేశీ మారక ద్రవ్యాల పైన పన్నులు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన పన్నులు, ఇట్లా ఏ పన్నులు వేయాలన్నా, ఏ పన్నులు తీయాలన్నా, పన్నులను మారవాలన్నా, పన్నులను మార్పులు చేర్పులు చేయాలన్నా final decision has done by the Lok Sabha, as it is called as a Indian Parliament. Without Parliament అనుమతి లేకుండా ప్రభుత్వం ఏ ట్యాక్స్లను తీయటం అసాధ్యమైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే అంతేకాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను, ప్రభుత్వ వ్యయాన్ని, ప్రభుత్వం చేసిన ఖర్చును, ప్రభుత్వం చేసే పొదుపును ఎప్పటికప్పుడు రాజ్యసభ, లోకసభ, భారత పార్లమెంటు తను పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది. తప్పు జరిగినట్టయితే లేవనెత్తి చూపుతుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క రిపోర్టు ప్రకారంగా ఎందుకు జరగలేదని సభ్యులను ప్రశ్నిస్తుంది. దాని కొరకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సంఘం అనేటువంటి చాలా కమిటీలను ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రభుత్వం యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలపైన ఆజమాయిషి కలిగించడం, పరీక్షించటం, పరిశీలించటం, తగిన సూచనలు చేయటం అనేటువంటిది ఖచ్చితంగా భారత పార్లమెంట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇకపోతే నెక్స్ట్ లీగల్ పవర్స్, న్యాయ సంబంధమైన అధికారం. ఈ న్యాయ సంబంధమైన అధికారాలు ఏం చేస్తుంది సార్? కోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు వ్యవస్థ ఉన్నాక మరి పార్లమెంటుకున్న న్యాయ సంబంధమైన అధికారాలు ఏమున్నాయి? ఎస్, 100% పార్లమెంట్
న్యాయ సంబంధమైన అధికారాల్లో అత్యంత ప్రధానమైనది భారత రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ అయినటువంటి మహాభియోగ తీర్మానాన్ని చేపడుతుంది. అంటే భారతదేశంలో ఉన్నత పదవిలో ఉన్నటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి దేశానికి ప్రథమ పౌరుడైనటువంటి భారత రాష్ట్రపతి రాజ్యాంగ వ్యతిరేకంగా తన విధులను నిర్వర్తించినట్లయితే ఆయనను తొలగించే పూర్తి అధికారం భారత పార్లమెంట్కు ఉంది. దాన్ని మహాభియోగ తీర్మానం అంటారు. మహాభియోగ తీర్మానం గురించి మీకు సవివరంగా రాష్ట్రపతి మహాభియోగ తీర్మానానికి ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సుమారుగా 30-32 నిమిషాలు మీకు ఆ వీడియోలో తెలియజేశారు. భారత రాష్ట్రపతిని తొలగించే న్యాయ సంబంధమైన అధికారాలు భారత పార్లమెంట్కే ఉన్నాయి. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి కూడా తన పదవిలో ఏమైనా రాజ్యాంగ వ్యతిరేకత పాటించినట్లయితే ఉపరాష్ట్రపతిని తొలగించే అధికారం కూడా భారత పార్లమెంట్కే ఉన్నది. అంతేకాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టు, చీఫ్ జస్టిస్, అదర్ జడ్జెస్ తప్పు చేసినా కానీ వారిని తొలగించే అధికారం కూడా భారత పార్లమెంట్కే ఉంది. అంతేకాకుండా రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్, నాట్ అదర్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, if they did their duty as against of the constitution, the parliament can remove them with the special resolutions by both houses has to accept it by the majority. It's enough to the, so parliament can enjoy the legal powers. It is here. ఇకపోతే కాన్స్టిట్యూషనల్ పవర్స్, రాజ్యాంగబద్ధమైన పదవులు ఏమున్నాయి? ఏమున్నాయండి? భారత రాజ్యాంగ పరిరక్షకురాలే భారత పార్లమెంట్. భారత సార్వభౌమాధికారానికి ప్రతీకే భారత పార్లమెంట్. మీకు ఫండమెంటల్ రైట్స్ చెప్పేటప్పుడు చెప్పాను, భారత పార్లమెంట్ కొన్ని అధికారాలు ఆర్టికల్ ద్వారా మీకు చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ఆమూలాగ్రంగా సవరించే అధికారం భారత పార్లమెంటుకు ఉన్నది. అకార్డింగ్ టు ఆర్టికల్ 368, సరే అక్కడ 360 పడింది, క్షమించండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 368, 368వ అధికరణం ప్రకారంగా భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంటుకు ఉన్నది. ఆమూలాగ్రం కేశవానంద భారతి కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ, కేశవానంద భారతి కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఏమన్నదంటే, భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం భారత పార్లమెంటుకు ఉన్నది. ఏ మూలనైనా సవరించవచ్చు, కానీ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా సవరించాలి అనేటువంటి విషయాన్ని కేశవానంద భారతి కేసు విషయంలో మనకు ప్రస్ఫుటం అవుతా ఉంది. ఇప్పటి వరకు భారత పార్లమెంటు సుమారుగా 126 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో 103 మనకున్న సమాచారం, సుమారుగా 100 పైచిలకు రాజ్యాంగ సవరణ చట్టాలు, సవరణ బిల్లులు వేరు, సవరణ చట్టాలు. సవరణ బిల్లులు అంటే ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరుగుతుంది, ఆమోదం పొందడం, పొందకపోవడం. ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకం అయితే చట్టంలోకి వస్తుంది. సుమారుగా 103 రాజ్యాంగ సవరణ చట్టాలను ఆమోదించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పటి వరకు ఎన్నో సవరణలు జరిగాయి. 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. చాలా ఇంపార్టెంట్ మైల్ రాళ్ళు. రాజ్యాంగ సవరణలో కూడా పెద్ద పెద్ద మైల్ రాళ్ళు దాటాయి. సమాచార హక్కు చట్టం అనేటువంటి అంత ఈ ఆషమాషి కాదు. ప్రజలకు హక్కు ఉంది సమాచార చట్టం. అటువంటి చాలా సంస్కరణ భారత పార్లమెంట్ ఆమోదించి రాజ్యాంగంలో సవరణలు తీసుకున్న 73, 74 రాజ్యాంగ సవరణ. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వటం అంత ఈజీ కాదు. ఆస్తి హక్కును తొలగించి 44వ రాజ్యాంగ సవరణ. ఇవన్నీ అంత ఆషామాషి కాదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే ఎన్నిక అధికారాలు. ఏం ఎన్నికలు ఉన్నాయి సార్? ఏం ఎన్నిక అధికారాలు ఉంటాయి? భారత పార్లమెంట్కు ఉన్నటువంటి అధికారాలు, ఎన్నిక అధికారాలు భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎస్, రాష్ట్రపతి ఎన్నికలో మేజర్ షేర్ ఓట్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్ 245 మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ, 545 మెంబర్స్ ఆఫ్ ద లోకసభ. దీంట్లో నామినేటెడ్ మెంబర్స్ 2 అక్కడ, 12 ఇక్కడ, 14 మెంబర్స్ పోతే రిమైనింగ్ అందరికి కూడా మేజర్ షేర్ ఓటు ఉంటుంది. ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు అందరు కలిసి ఎన్నుకుంటారు. అది కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం. లోకసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్ గాను, మరొకరిని డిప్యూటీ స్పీకర్ గాను ఎన్నుకుంటారు.
తర్వాత రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని ఏమనుకుంటారు? డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే మనం భారత రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగమని, పార్లమెంటుకు విస్తృత అధికారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చర్చించారు. ఏం శాసన అధికారాలు? శాసనం చేసేటువంటి అంతిమ అధికారం భారత పార్లమెంటుకే ఉన్నది. కేంద్ర జాబితాలోని అంశాలపైన, ఉమ్మడి జాబితాలోని అంశాలపైన, అవశిష్ట అంశాలపైన, అంతేకాకుండా ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్రమే చట్టం చేస్తుంది అనేటువంటి విషయం చెప్పాను. ఇకపోతే కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని ఆధీనంలో పెట్టుకుంటుంది, అదుపులో పెట్టుకుంటుంది, నియంత్రిస్తుంది అనేటువంటి విషయాన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్. ప్రధానమంత్రి, మంత్రిమండలి, లోకసభ లేదా రాజ్యసభ సభ్యులై ఉండాలి. సో ఆ రకంగా రాజ్య కార్యనిర్వహణ అధికారాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్థిక సంబంధమైన అధికారాలు అంటే లోకసభ అనుమతి లేకుండా, మీన్స్ పార్లమెంట్ అనుమతి లేకుండా ప్రభుత్వం చిల్లిగవ ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఇకపోతే న్యాయ సంబంధమైన అధికారాలు, రాష్ట్రపతి తొలగింపు, ఉపరాష్ట్రపతి తొలగింపు, సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ తొలగింపు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సిఎండ్ఏజీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్, ఇట్లా రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను తొలగించే అధికారం కూడా ఉంటుందని లీగల్ పవర్స్ లో చెప్తాను. ఇకపోతే కాన్స్టిట్యూషనల్ పవర్స్. అకార్డింగ్ టు ఆర్టికల్ 368, the Indian Parliament have a right to amend the Indian Constitution, entire the Indian Constitution except the basic structure of the Indian Constitution అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాను. సుమారుగా 126 రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 103 సుమారుగా 103 రాజ్యాంగ సవరణ బిల్లులు చట్టాలుగా మారాయనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇకపోతే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటుంది, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది, లోక్సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్ గాను, మరొకరిని డిప్యూటీ స్పీకర్ గాను, రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గాను ఎన్నుకుంటారు. ఈ రకంగా భారత పార్లమెంటుకు విస్తృత అధికారాలు కలిగి ఉందనేటువంటి విషయాన్ని మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోవటం జరిగింది. అదే మీకు ఇక్కడ శాసనాధికారాలు, అదేవిధంగా కార్యనిర్వహణ అధికారాలు, ఆర్థిక అధికారాలు, తర్వాత న్యాయాధికారాలు, ఆ తర్వాత రాజ్యాంగబద్ధమైన అధికారాలు, ఇకపోతే ఎన్నిక అధికారాలు. ఇట్లా భారత పార్లమెంట్ భారతదేశానికి సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్నదని, యావత్ భారతదేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక అని తెలియజేస్తూ, మరి నా లెసన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం, సెలవు.